హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ల గురించి, అక్కడ వచ్చినటువంటి అన్రెస్ట్ గురించి, దానికి గల కారణాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందామండి. అసలు ఎందుకు షేక్ హసీనా గారు రిజిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఎందుకు విద్యార్థులందరూ కూడా ఆందోళన చేయాల్సిన అవసరం ఏంటి వచ్చింది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఈ రోజుతో 999 ఆఫర్ అనేది ఎండింగ్ అవుతుందండి. మనం హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అనమాట లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మన యాప్లోని. ఓకే, సో అది వచ్చేసి ఈరోజు అంటే 6th, ఓకేనండి, 6th ఆగస్టుకి ఎండ్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. సో ఇది ఆల్రెడీ మనం 1st తారీఖు నుంచి కూడా రన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇది ఎండ్ అయిపోతుంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్ ద్వారా, బాలు ఐక్యూ యాప్ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే మీరు ఈ కోర్స్ చూసుకోవచ్చు. అందులో డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు. చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఓకే, ఇందులో హిస్టరీ, పాలిటీ నేనే చెప్పాను, ఎకనామిక్స్ కూడా నేనే స్టార్ట్ చేస్తున్నానండి. జాగ్రఫీ మనకి మురళీకృష్ణ సార్ చెప్పారు. అలాగే వెంకటేష్ పార్మంచుల సార్ మనకి కొన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. రైట్, మరి అసలు ఓకే ఏంటి అసలు బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అంటే మనకి, సో ఈ ఇష్యూ చెప్పడానికంటే ముందు మనం 1971లో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలండి. 1971లో ఈస్ట్ పాకిస్తాన్లో, ఎందుకంటే పాకిస్తాన్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి ఉండేదన్నమాట. ఈస్ట్ పాకిస్తాన్లో ఓకే అవామీ లీగ్ తరపు నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి అనమాట ఎక్కువ ఓట్లు అలాగే ఎక్కువ సీట్లతో అనమాట వాళ్ళ పార్టీ అనమాట గెలవడం జరిగింది. కాకపోతే వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన వ్యక్తులు రూల్ చేయడం అనేది ఇష్టం లేకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఈస్ట్ పాకిస్తాన్ మీద ప్లస్ అలాగే అవామీ లీగ్కి సంబంధించిన లీడర్స్ మీద అటాకులు చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తారంటే భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చేస్తారు. ఇది మనం చదువుకుంటాం ఏంటంటే పాలిటీ చదివినప్పుడు, ఎమర్జెన్సీ చదివినప్పుడు, ప్రొవిజన్స్ చదివినప్పుడు అక్కడ మనకి 1971లో మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చిందని చెప్పేసి మనం చదువుతాం. సో ఏంటంటే కారణం వచ్చేసి ఇదే అనమాట యాక్చువల్లీ. సో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైతే భారతదేశంలోకి శరణార్థులుగా వస్తారో పాకిస్తాన్ అప్పుడు అబ్జెక్ట్ చేసిందండి. అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1971 డిసెంబర్ 3 అనమాట పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. సో 1971 డిసెంబర్ 3 నుంచి కూడా 1971 డిసెంబర్ 16 వరకు అంటే కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ ఓడించడం జరిగింది. దీనే ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అంటారనమాట. సో మొత్తానికి 1971 డిసెంబర్ 16న ఓకేనండి బంగ్లాదేశ్ అనమాట అవతరించిందండి. అంటే ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారిందనమాట యాక్చువల్లీ. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్నారో బంగ్లాదేశ్ వచ్చేసి అవతరించిన తర్వాత అనమాట సో ఆయన ప్రధానమంత్రి అవుతారు. సో వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా అనమాట ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉంటూ ఏవైతే ప్రొటెస్టులు జరిగాయో నిన్న జరిగినటువంటి ప్రొటెస్టుల కారణంగా ఆమె అనమాట రాజీనామా చేయడం జరిగింది. అలాగే సైన్యం ఏం చెప్పిందంటే మీరు 45 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాం, మీరు రాజీనామా చేయండి, మీకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది. ఓకే, అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీకు థ్రెట్ ఉందనమాట, కాబట్టి మేము మీకు చెప్తున్నామంటే ఆమె రాజీనామా చేసేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత ఓకే విదేశాలకు వెళ్ళిపోవడం జరిగిందండి. అందులో భాగంగా భారతదేశంలోని హిండన్ అనే ప్రాంతానికి వచ్చారనమాట, ఢిల్లీకి దగ్గరలోని. సో తర్వాత వచ్చేసి మనకి లండన్ వెళ్తారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట యాక్చువల్లీ నేను వీడియో చేసిన టైంకి అనమాట. మరి ఇక్కడ తీసుకుంటే అసలు ఎందుకు ఇంతవరకు వచ్చింది, ఏంటి కారణం అంటే మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవామీ లీగ్ ఏదైతే ఓకే 1971లో ఓకే పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోసం పోరాటం చేసిందో ఆ అవామీ లీగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను ఓకే బంగ్లాదేశ్లోని సివిల్ సర్వీసెస్లో 30% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట షేక్ ముజిబుర్ రెహమాన్. అయితే ఆ రిజర్వేషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఓకే వాటిని రద్దు చేయమని చెప్పేసి ఆందోళన అయితే జరుగుతుందండి. అయితే రీసెంట్గా అంటే మనకు జూలైలో అనమాట బంగ్లాదేశ్లో ఒక రాష్ట్ర హైకోర్టు అంటే ఒక హైకోర్టు అనమాట ఏం చెప్పిందంటే 30% రిజర్వేషన్ అనేది కరెక్టే, ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడంతో అక్కడ నుంచి ఆందోళన అనమాట తీవ్రతరం అయ్యాయి. మరి ఆందోళన తీవ్రతరం అవుతున్న సమయంలో మళ్ళీ హైకోర్టు ఏం చెప్పిందంటే 5% రిజర్వేషన్స్ అయితే సరిపోతాయి, 5% రిజర్వేషన్స్ సరిపోతాయి అన్నప్పటికి కూడాను అక్కడ విద్యార్థులు ఎవరు కూడా వినలేదు. ఎందుకంటే మీకు మొత్తం అవామీ లీగ్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు మీరు రిజర్వేషన్ ఇస్తే. సో కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే బ్యూరోక్రాట్స్ కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను మొత్తంగా అవామీ లీగ్కి సంబంధించిన వాళ్ళే ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం మీ అండర్లోనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అక్కడ భారీగా ఆందోళనలు వచ్చాయండి. ఈ ఆందోళనలు జరగడంతో ఓకే
వెంటనే ప్రధానమంత్రి కూడా అక్కడున్న విద్యార్థుల్ని వాళ్ళందరినీ కూడాను ఓకే ఉగ్రవాదులు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. దాంతో ఆందోళన మరింత ఎక్కువయ్యాయి అనమాట. ఈ ఆందోళన నేపథ్యంలో దాదాపు 300 మంది గాయపడ్డం కానీ దాదాపు 100 మంది చనిపోయారనమాట యాక్చువల్లీ. సో ఫైనల్గా ఏం చేశారంటే ఎవరైతే ప్రధానమంత్రి కార్యాలయం ఉందో ఆ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఓకే, సో మరి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయం ముట్టడించేసి అందులోకి వెళ్ళిపోయారనమాట యాక్చువల్లీ. ఒకప్పుడు శ్రీలంకకి, ఇప్పుడు వచ్చేసి బంగ్లాదేశ్కి అని చెప్పేసి మనకి న్యూస్లో కూడా వచ్చిందండి. చూడండి, బంగ్లాదేశ్ పీఎం పదవికి రాజీనామా చేసి హసీనా దేశం విడిచి వెళ్ళారు. ఆందోళనకారులు ఆమె ఇంట్లోకి చొరబడి వస్తువులు మొత్తం పట్టుకుని వెళ్ళిపోయారు. మన టీవీలో న్యూస్లో కూడా వచ్చిందనమాట. ఇలాంటి ఘటన 2022లో శ్రీలంకలో కూడా జరిగిందనమాట. అధ్యక్షుడు రాజపక్సే దేశం విడిచి వెళ్ళిపోగా మనం చూసాం ఇది కూడాను. ఓకే, ఆయన అధికారిక నివాసంలోకి నిరసనకారులు ప్రవేశించి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారు, వస్తువులు ధ్వంసం చేశారు. బంగ్లాలో నిరసనలకు రిజర్వేషన్ల కారణమైతే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఆందోళనకు దారితీసింది. ఓకే, బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న నిరసనలకు గల కారణం 30% రిజర్వేషన్స్. ఓకే, ఎవరైతే అప్పట్లో ఓకే వాళ్ళ జాతీయోద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళంతా అవామీ లీగ్కి చెందిన వాళ్ళే, ప్రస్తుత ప్రభుత్వానికి సపోర్టర్లే కాబట్టి ఆ రిజర్వేషన్ రద్దు చేయాలనే ఆందోళన రావడం వలన బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితి వచ్చిందనమాట. మరి ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వచ్చిందో వెంటనే బంగ్లాదేశ్కి చెందినటువంటి ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఓకేనండి, ఆవిడ ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఓకే ఎవరండి మహమ్మద్ షహబుద్దీన్ అనమాట. అతను ఏం చేశారంటే మాజీ ప్రధానమంత్రి అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఎవరైతే జైల్లో ఉన్నారో ఆవిడ పేరు వచ్చేసి ఖలేదా జియా అనమాట, ఆవిడని విడుదల చేయమంటూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరోవైపు పార్లమెంట్ కూడా రద్దు చేశారనమాట. అంతేకాకుండా విద్యార్థి నిరసనలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలి, ఆర్మీ ఉన్నతాధికారుల సమావేశాలు నిర్ణయించారనమాట. ఓకేనండి, మరి ఈ ఖలేదా జియా ఎవరైతే ఉన్నారో ఈమె ఓకే అక్రమాస్తుల కేసులు అనమాట. ఓకే, జైలు శిక్ష అయితే అనుభవిస్తున్నారండి యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో తీసుకుంటే మరి ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఇటువంటివి జరిగాయి, ఎందుకంటే మనకి సరిహద్దు ఉన్నటువంటి దేశం కాబట్టి మన ప్రధానమంత్రి కూడా ఓకే సెక్యూరిటీకి సంబంధించి డిస్కషన్స్ అయితే ప్రారంభించారండి. చూడండి, బంగ్లాదేశ్ సంక్షోభం అలాగే ప్రధానిగా రాజీనామా అనంతరం షేక్ హసీనా భారత్ వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఓకే మనకి సెక్యూరిటీ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ అనమాట. ఆ క్యాబినెట్ కమిటీ మెంబర్స్ అయినటువంటి అమిత్ షా, రాజ్నాథ్ అంటే నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశం అయ్యారు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితుల్లో దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై డిస్కస్ చేయడం జరిగిందండి. కాగా యూపీలోని హిండన్ ఎయిర్ బేస్లోని ఒక ఇంట్లో ప్రస్తుతం ఓకే షేక్ హసీనా అనమాట తలదాచుకోవడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందాక మనం చెప్పినట్టు ఓకే ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అనేది మనకి ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందనమాట. ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అంటే 1971లో భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే, పాకిస్తాన్ని 13 రోజుల్లో అనమాట యుద్ధం చేసి ఓడించడం అనేది ఆపరేషన్ చెంగిజ్ ఖాన్గా చెప్తారనమాట. సో ఇదండి ఈ బంగ్లాదేశ్ అన్రెస్ట్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా కూడాను. సో కాబట్టి అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని 1975 ఆగస్టు 15 అనమాట నిరసనకారులు చంపేస్తారు యాక్చువల్లీ. సో ఆ తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఆయనతో పాటుగా దాదాపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 18 మందిని చంపేస్తారనమాట యాక్చువల్లీ అప్పటి ఆందోళనకారులు. సో అప్పటికి షేక్ హసీనా గారు ప్లస్ వాళ్ళ సిస్టర్ ఎక్కడ ఉంటారంటే జర్మనీలో ఉంటారనమాట యాక్చువల్లీ. ఓకే, సో ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆవిడ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రధానిగా అనమాట ఉన్నారనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ ఆవిడ రిజైన్ చేశారు. వాళ్ళ అబ్బాయి ఏం చెప్పారంటే ఇక నుంచి మా అమ్మగారు రాజకీయాల్లో ఉండరు, ఓకే మళ్ళీ వెనక్కి తిరిగి రారు, బంగ్లాదేశ్కి తిరిగి రారు, అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఉండే పరిస్థితులు అంటే ఒకవేళ వచ్చినప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండరని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం అండి. సో ఇది ఇంకా మస్ట్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఎటువంటి ఓకే పరిణామాలు జరుగుతాయి అనేది మనం ఇంకేమైనా సరే అప్డేట్స్ వస్తే మనం డిస్కస్ చేసుకుందాం. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి ఆఫర్ ఏదైతే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆఫర్ ఉందో దాన్ని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ చాలా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీకు మీ ఫోన్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటాయి. వీడియో కంటెంట్, మెటీరియల్, టెస్ట్ సిరీస్, బిట్ బ్యాంక్ అన్నీ కూడాను 24 hours మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు. మరి ఆఫర్ అనేది మీకు కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు కోర్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.